రైట్. రామచంద్రగౌడ్ గారు నమస్తే అండి. చెప్పండి. రామచంద్రగౌడ్ గారు చెప్పండి. దీన్ని ఎలా చూడాలి? ఏదైతే విరాళాల దుర్వినియోగం సంబంధించి పార్టీకి సంబంధం లేదు, అక్కడ ఒక సిట్ విచారణ ఏర్పాటు చేశాము, ప్రభుత్వం చాలా చక్కగా వెళ్తుంది, ఎవరైతే విరాళాలకు సంబంధించిన విషయంలో ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళకి తొందరలోనే అన్ని బయట పెడతాము, మా ప్రభుత్వం చాలా పారదర్శకంగా వెళ్తుంది అంటున్నారు బీజేపీ వాళ్ళు. మిత్రులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాముడి పేరుతోని రాజకీయం చేయడం జరుగుతుంది. దాన్ని ఏ పార్టీ చేస్తుంది, ఎట్లా చేస్తుంది, మత రాజకీయాలు అనేది చేసుట్లో దీంట్లో రాజకీయ లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు అనేది కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా రామ భక్తులు ఉన్నా కానీ మేమే దానికి అనేది ఎలక్షన్లకు మట్టుకు తీసుకొచ్చి ఎలక్షన్ల ముందు తీసుకొచ్చి దాంట్లో చేసుట్లో ఇది ఇబ్బంది జరుగుతుంది. నిజానికి కూడా చట్టం ప్రకారం అంటే న్యాయంగా వాళ్ళు ఎవరు తప్పు చేసిందో వాళ్ళకు ఈ రోజు కాకుండా ఇప్పుడు మనకు ఈ కోర్టు ఈ రోజు పర్మిషన్ తీసుకోకుండా 12th తర్వాత జూలై 12th తర్వాత దాన్ని తీసుకొని విచారణ చేయాలి. హిందువుల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి, భక్తుల మనోభావాలకు ఇబ్బంది జరగకుండా ఉండాలి. కోట్ల మంది భక్తులు రాముని భక్తులతో ఉంటారు, కానీ ఒక పార్టీ మాత్రం మేమే గుత్తాలపత్యంగా తీసుకుంటూ దీంట్లో ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు జరిగే దాంట్లో కొన్ని అయ్యప్ప దేవాలయం అనుకోండి, షిరిడి అనుకోండి, అదే రకంగా రామాలయం అనుకోండి, తిరుపతిలో కూడా దీనికి భవిష్యత్తులో ఇబ్బంది జరగకుండా ఎవరు కూడా దీంట్లో మోసం చేయకుండా భక్తుల పేరు మీద దేవుని పేరు మీద దేవుని మాన్యాల్ని మింగే రకంగా కొంతమంది వ్యక్తులు చేసే ప్రభావాన్ని అందరి మీద ప్రభావం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన పరిస్థితి వస్తే ఒక పార్టీ మాత్రము మేమే దానికి రాముల భక్తులం అంటే వేరేటోళ్ళు కారు అనే రకంగా వాళ్ళు తయారయ్యి దాన్ని లబ్ధి పొంది ఎలక్షన్ ముందుకు తీసుకొచ్చే రకంగా వచ్చినప్పుడే ఇది ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ భారతదేశంలో మెజార్టీ ప్రాంత వాసులు, మెజార్టీ వ్యక్తులు, మెజార్టీ వాళ్ళు కూడా రామ భక్తులు ఉంటారు. అదే రకంగా దైవాన్ని ప్రేమి అంటే పూజించే వాళ్ళు ఉంటారు. కానీ మేమే దానికి అని కొంతమంది చేసుట్లా దీంట్లో ఇబ్బంది జరుగుతుంది. ఏది తప్పు జరిగినా దాని మీద శిక్ష పడే రకంగా చేస్తే బాగుంటుంది. అది శిక్ష కూడా కఠినంగా ఉండాలి. ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు సిట్ వేసినా కానీ తప్పు చేసినప్పుడు కొంతమంది మీద అరెస్టులు జరుగుతున్నాయి, రికవరీ కూడా జరుగుతుంది, అంటే తప్పు జరిగినట్టే కదా. ఆ తప్పు జరగకుండా భవిష్యత్తులో తప్పు జరగకుండా మనం ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ఆలోచన చేయాలి. కానీ ఇక్కడ మాత్రం మరీ స్పెషల్ గా చెప్తున్నాము, బీజేపీ పార్టీ మతాన్ని రెచ్చగొట్టుకుంటా లబ్ధి పొందుతుంది. వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. ఇంతకుముందు మీరు తర్వాత మాట్లాడండి, మీకు చెప్తున్నాను. ఈ రోజు రామరెడ్డి గారు మీరు మాట్లాడేసేపు ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు, ప్లీజ్ మాట్లాడండి. చెప్తున్నా, మతము అనేది కులం అనేది దాన్ని ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉంది, అభిమానం ఉంది. నా పేరు రామచందర్ గౌడ్ అంటే నేను ఏమంటున్నా అంటే నేను రాముకి అది కాదు కదా, ప్రతి ఒక్కరు కూడా భక్తులే ఉన్నారు కదా. ఆ భక్తుల రామరెడ్డి గారు మాట్లాడండి. మతం పేరు మీద బతకొద్దు, రాముడి పేరు మీద బతకొద్దు. రాముడు అభిమానులము, రాముడు పూజించే వాళ్ళము, మేము పూజించే వాళ్ళము, మీరు దొంగ భక్తులు అని చెప్తున్నాను. కొంతమంది, అందరినీ అంటలేదు, కొంతమంది అంటున్నా. మీరు మాట్లాడకండి, నేను మాట్లాడింది ఏదైనా తప్పుంటే తర్వాత మాట్లాడండి. మతం మీద రెచ్చగొట్టి, మత విద్వాంసాలు రెచ్చగొట్టి కొన్ని పార్టీలు కొంతమంది వ్యక్తులు బతుకుతున్నారు. ఆ బతుకు కాదని చెప్తున్నాను. నిజానికి కూడా హిందువులు అనేది తెలంగాణ అని కాదు, ఇండియా అని కాదు, భారతదేశం కాదు, ప్రపంచంలో అందరు ఉన్నారు. ఇక్కడ ఓన్లీ మన భారతదేశం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో రామ భక్తులు ఇక్కడ ఓన్లీ భారతదేశం కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మనోభావాలను దెబ్బ కొట్టే రకంగా కాకుండా వాళ్ళ విశ్వాసాన్ని పెంపొందించే రకంగా ఒకసారి ఆలోచన చేయండి. ఏ రకంగా చేస్తే బాగుంటది. ఇలాంటి తప్పు జరిగిందనేది 80 లక్షలు రికవర్ అయింది, 8 మంది అరెస్ట్ అయిందంటే తప్పు జరిగినట్టే కదా. కొంతమంది చేసిండ్రు అనేది కొంతమంది చేసింది భవిష్యత్తులో జరగకుండా ప్రతి దాని మీద కూలంకషంగా తప్పులు జరగకుండా చేయండి. మేమే భక్తులము, మాదే రాముడు మాకే అనే స్వార్థం కాదు, ప్రతి ఒక్కరికి కూడా అభిమానం ఉంటది. ఒక పార్టీ దాదాదత్తం చేసుకొని బతుకుతుంది, ఆ బతుకు కాదని అంటున్నాను. ఒకటి
అందరు భక్తులే, ప్రతి ఒక్కరు కూడా కొంతమంది వేరే వాళ్ళు ఉండొచ్చు. ఇంట్లో ఒక పార్టీ మాత్రం మతం పేరు మీద బతుకుతుంది. ఆ బతుకు బతుకుతానే అయోధ్య రామాలయం వల్లే మీకు హక్కుంది. అసలు బాబర్ సమాధి నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ బాబర్ సమాధి పోతారు. అయోధ్యకు రాదు. మీకు రామవుతుందా? అంటుంటే టాపిక్ డైవర్ట్ చేసి బీజేపీ విషయం చెప్తే మీ అర్థం రామరెడ్డి గారు నేను మాట్లాడుతానండి. రామరెడ్డి గారు ప్లీజ్. మేము కూడా హిందువులమే, విశ్వాసం ఉన్నది. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా మీరు మాట్లాడండి. హిందువులకు సంబంధించింది కాదు. దీంట్లో కూడా కొంతమంది ముస్లిం మైనారిటీ సోదరులు కూడా దీంట్లో అంటే చందాలు ఇవ్వడం కూడా జరిగింది. అంటే కొన్ని జాగాలలో మతకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరు కలిసి కూడా సోదర భావంతో ఉన్నారు. అందరు బాగానే ఉన్నారు. దీంట్లో తప్పు జరిగిన వాళ్ళని శిక్షించండి. తప్పుకు ఏ రకంగా భవిష్యత్తులో జరగకుండా చేయండి. దానికి అంటే అధికారంగా ప్రభుత్వం తీసుకుంటుందా, లేకుంటే ట్రస్ట్ లాగా తీసుకుంటుందా, దీనికి ఈ సంబంధించిన ఏ రకంగా తీసుకున్నా తప్పులు జరగకుండా మాత్రం చేయాలని మనం కోరడం జరుగుతుంది. దీంట్లో నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఒక పార్టీ మాత్రం ఇట్లా చేయడం అనేది తప్పు అని చెప్తున్నా. మరి